బలూచ్ ప్రాంతం రక్తం ఓడుతోంది. ఆగ్రహంతో రగులుతున్నటువంటి పాకిస్తానీ సైనికులు బెలూచ్కి సంబంధించినటువంటి పోరాట యోధులు దొరకగానే వాళ్ళని చుట్టుముట్టి దిగ్బంధించి ఒంటి నిండా తల నిండా నల్లటి గుడ్డ కట్టి ఉరివేసిన వాళ్ళని తీసుకువెళ్ళినట్టు ఈడ్చుకుంటూ తీసుకువెళ్తున్నటువంటి ఉదంతాలకు సంబంధించిన వీడియోల్ని పాకిస్తాన్ సైన్యమే చూపెడుతోంది. ఇది చూసినటువంటి బెలూచ్ ప్రజలు బెలూచ్ తిరుగుబాటుదారులకు సమర్థిస్తున్నారు, బెలూచ్ పోరాట సైన్యానికి సమర్థిస్తున్నారు. ఇది ప్రధానంగా కనబడుతుంది. దాని పర్యవసానం ఇలాంటి ఘటనలతో రెచ్చిపోతున్నటువంటి యువతరం మరొక రకమైనటువంటి యాక్టివిటీకి దిగుతోంది. వాళ్ళు అటొస్తున్నటువంటి వాహనాలని, ప్రభుత్వానికి సంబంధించిన వాటిని వెంటపడి తరిమి కొడుతున్నారు, కాల్చి పడేస్తున్నటువంటి ఉదంతాలు కూడా చోటు చేసుకుని దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇలాంటి పరిణామాలు అన్నటువంటిది గ్రహించాల్సి ఉంది. అంటే క్రమక్రమంగా గొడవలు పెరుగుతున్నాయి, ఘర్షణలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ సైన్యం లేదా పాకిస్తాన్ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైన చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో ఇవి నిరంతరాయంగా సాగుతూ ఉంటాయి.